ప్రభుత్వం భారతదేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి రానుంది. ఇది 2 ఏళ్ల పాటు అంటే జూలై 31, 2027 వరకు కొనసాగుతుంది. ఈ పథకం కింద కేంద్రం 99,446 కోట్ల బడ్జెట్తో 3.5 కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగం పొందేవారు ఉంటారు. పార్ట్ ఏ ఈ భాగం కింద కర్మచారి భవిష్య నిధి సంస్థలో నమోదైన తొలిసారి ఉద్యోగులు జీతం లక్షలోపు ఉన్నవారు 15,000 వన్ టైం ఇన్సెంటివ్ని 2 విడతల్లో పొందుతారు. మొదటి విడత 6 నెలల సేవ తర్వాత, రెండో విడత 12 నెలల సేవ తర్వాత ఇస్తారు. ఈ ఇన్సెంటివ్లో కొంత భాగాన్ని సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ లేదా డిపాజిట్ అకౌంట్లో నిర్దిష్ట కాలం పాటు ఉంచుతారు. దీన్ని ఉద్యోగి తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. ఈ చర్య ఆర్థిక భద్రత, సేవింగ్ అలవాటును ప్రోత్సహించడానికి రూపొందించింది. పార్ట్ బి ఉద్యోగదాతలకు. ఈ భాగం కింద ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటే ఒక్కో ఉద్యోగి తరపున నెలకు 3,000 రూపాయల చొప్పున 2 ఏళ్ల పాటు ఇన్సెంటివ్గా పొందుతారు. ఉత్పాదన రంగంలో ఈ ఇన్సెంటివ్ 3-4 సంవత్సరాలకు కూడా విస్తరిస్తారు. ఇందులో ఒక కండిషన్ ఉంది. 50 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 2 అదనపు ఉద్యోగులను, 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం 5 అదనపు ఉద్యోగులను నియమించాలి. వీరు కనీసం 6 నెలల పాటు స్థిరంగా ఉండాలి. ఉద్యోగులకు చెల్లింపులు ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జరుగుతాయి. ఉద్యోగదాతలకు చెల్లింపులు వారి పాన్ లింక్డ్ అకౌంట్లలో జమవుతాయి. ఈ పథకం ఉత్పాదన రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహిస్తోంది. ఈ పథకం వికసిత్ భారత్ లక్ష్యాలకు తగ్గట్టుగా ఉంటుంది. దేశంలో సమ్మిళిత, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. ఈ పథకం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, యువతకు ఉపాధి అవకాశాలు అందించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ పథకం ద్వారా కేంద్రం ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఉద్యోగ సృష్టి ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక శ్రమ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను సందర్శించండి.